లెవెల్ అప్ సైడ్ ఉంటే మళ్ళీ మనం బయింగ్ సైడ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకుంటాం కదా. గమనిస్తాం అనమాట మార్కెట్‌ని. మనకేమన్నా సెటప్ వస్తదా రాదా? ఇక్కడ ఏదైతే హై చేసుకుందో ప్రైస్ ఆ హై దగ్గరికి మళ్ళీ వచ్చిందండి. ఓకేనా? ఈ హై అనేది మార్కెట్ అప్ సైడ్ బ్రేక్ ఇచ్చిందనుకోండి ఒక మంచి గ్రీన్ క్యాండిల్‌తో మనం అనేసుకోకూడదు. మార్కెట్ ఇక్కడ నుంచి అప్ సైడ్ వెళ్ళిపోద్ది కాబట్టి ఓపెన్ అవ్వగానే బయింగ్ సైడ్ తీసుకుంటా అని. కాబట్టి రెండు చార్ట్స్‌ని మీరు డిఫరెంట్‌గా చూడకుండా అక్కడ ఏం జరుగుతుంది అన్న సైకాలజీని మాత్రమే గమనించండి మీరు. హలో అండి, వెల్కమ్ టు ట్రేడింగ్ స్కూల్ తెలుగు. మనమైతే ఈరోజు మార్కెట్ని ఈ వీడియోలో అనాలిసిస్ చేసామండి. ఏమైనా డౌట్స్ ఉన్నాయి అనుకోండి, ఒకసారి ఆ వీడియో చెక్ చేసి ఈ వీడియోలోకి వస్తే మీకు ఒక క్లారిటీ అయితే వస్తుందండి. ఆ వీడియోలో మనం ఏం అనాలిసిస్ చేసుకున్నాం మార్కెట్ని, మార్కెట్లో ఓవరాల్గా మనకి సెల్లింగ్ ప్రెజరే కనిపిస్తుంది. కాకపోతే నిన్న మార్కెట్ ఒక లో అనేది చేసుకుందండి. ఆ లోని ఇంపార్టెంట్గా ఫీల్ అవుతున్నారు బయర్స్ సెల్లర్స్ ఇద్దరు ఫీల్ అవుతున్నారు కాబట్టి ఆ లో బ్రేక్ ఉన్నంత వరకు మనం మార్కెట్ లో బయింగ్ సైడ్ అనేది ప్లాన్ చేసుకుందాం అనుకున్నాం అండి. ఒకవేళ ఆ లో బ్రేక్ అయితే ఏం చేయాలి అనేది కూడా ఈ వీడియోలో డిస్కస్ చేసుకున్నాం అండి. ఓకే, ఈ రోజు మార్కెట్ లో ఏం జరిగింది? మార్కెట్ అయితే ఒక ఫుల్ రేంజ్ లో ఉంది కదా. ఈ రేంజ్ లో మనకి ఎక్కడైనా ఎంట్రీలు వచ్చినాయి మన అనాలిసిస్ ప్రకారం అనేది డిస్కస్ చేసుకొని దాంతో పాటే ఈ రోజు మార్కెట్ లో జరిగిన సైకాలజీని అర్థం చేసుకొని రేపటి అనాలిసిస్ కి మూవ్ అవుదండి మనం. ఓకే, ఇప్పుడు మనం నిఫ్టీ 5 మినిట్స్ చార్ట్ లోకి వచ్చామండి. మనం ఏం అనాలిసిస్ చేసుకున్నాం నిన్న? ఇక్కడ గమనించండి, మార్కెట్ అనేది ఒక లో చేసుకుంది కదా, దాంతోపాటు ఇక్కడ మన సపోర్ట్ జోన్ అనేది ఉందండి. కాబట్టి ఈ లోని కొంచెం జాగ్రత్తగా గమనించండి. మార్కెట్ ఈ జోన్ అప్ సైడ్ ఉన్నంత వరకు మనం బయింగ్ సైడే ప్లాన్ చేసుకుందాం. దాంతోపాటు ఇంకోటి ఏం చెప్పుకున్నాం అండి, ఈ లోని మార్కెట్ డౌన్ సైడ్ బ్రేక్ అయినా సరే ఇక్కడ మనం సెల్లింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవద్దు. డౌన్ సైడ్ వచ్చి రీటెస్ట్ అవుతుంది కదా, ఆ రీటెస్ట్ లో మీకు ఏమైనా సెల్లింగ్ ఎంట్రీస్ వచ్చినాయి అనుకోండి, అప్పుడు మాత్రమే సెల్ సైడ్ అనేది ప్లాన్ చేసుకోండి అని చెప్పుకున్నాం అండి. ఓకేనా? ఈరోజు మార్కెట్ లో గమనించండి ఏం జరిగింది అనేది. మార్కెట్ అయితే లైట్ గ్యాప్ అప్ అయిందండి. ఎక్కడ ఓపెన్ అయింది? మనం ఏదైతే జోన్ అనుకున్నామో ఆ జోన్ పైన ఓపెన్ అయింది కాబట్టి మనం బయింగ్ ఎంట్రీస్ కోసం ప్లాన్ చేసుకుంటాం అండి. మన ఎంట్రీ సెటప్ రావాలి కదా, బై సైడ్ ప్లాన్ చేసుకోవాలన్నా సరే గమనిస్తూ ఉంటాం అండి మన సెటప్ వచ్చే వరకు. ఇక్కడ చూడండి ప్రైస్ లో ఏం జరుగుతుంది అనేది. ఓపెన్ అయిన తర్వాత ప్రైస్ అనేది ఫాల్ అయిందా, మన జోన్ దగ్గరకు వచ్చిందండి. ఇది ఇంపార్టెంటా? ఇక్కడ బయింగ్ ఎంట్రీ సెటప్ వచ్చింది అనుకోండి, బై సైడ్ అనేది ప్లాన్ చేస్తాం. కాకపోతే ఇక్కడ ఏం జరిగింది గమనించండి, ఒక చిన్న కన్సల్టేషన్ లాగా జరిగి మళ్ళీ మార్కెట్ డౌన్ సైడ్ అనేది వచ్చిందండి. డౌన్ సైడ్ బ్రేక్ అయింది. డౌన్ సైడ్ బ్రేక్ అయితే మనం సెల్లింగ్ ఎంట్రీ ప్లాన్ చేస్తామా? చేయకూడదు. ఎందుకు చేయకూడదు? ఇది ఒక బయింగ్ జోన్ కదా, కాబట్టి ఇక్కడ సెల్లింగ్ ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోండి. నెక్స్ట్ ఏం జరిగింది గమనిస్తే మార్కెట్ ఫాల్ అయిందండి. ఏదైతే మనం లో అనుకుంటున్నామో ఆ లోని ఒక మంచి రెడ్ క్యాండిల్తో బ్రేక్ చేసిందండి. జనరల్గా లెవెల్స్ అనేవి డౌన్ సైడ్ బ్రేక్ అయితే మనం ఎట్ సైడ్ ప్లాన్ చేసుకుంటాం, సెల్లింగ్ అనేది ప్లాన్ చేసుకుంటాం కదా. కాకపోతే ఇక్కడ మనకి సెల్లింగ్ ఎంట్రీ ఏం రాలేదండి. దాంతోపాటు అనాలిసిస్లో కూడా చెప్పుకున్నాం కదా సెల్ సైడ్ చేయొద్దని. అందుకే ఈ క్యాండిల్ బ్రేక్ అయినా సరే ఇక్కడ మనం సెల్ ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోలేదు. నెక్స్ట్ గమనించండి ప్రైస్ ఏం జరిగింది అనేది. బ్రేక్ అయిన వెంటనే మళ్ళీ అప్ సైడ్ అనేది వచ్చిందండి. లెవెల్కి అప్ సైడ్ వచ్చింది. లెవెల్ అప్ సైడ్ ఉంటే మళ్ళీ మనం బయింగ్ సైడ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకుంటాం కదా. గమనిస్తాం అనమాట మార్కెట్ని, మనకి ఏమైనా సెటప్ వస్తుందా రాదా. బయర్స్ అనే వాళ్ళు ఎక్కడే అగ్రెసివ్ అవుతారు అనేది గమనించి అగ్రెసివ్ అయ్యారు అనుకోండి, మనం బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకుంటాం అండి. ఇక్కడ గమనించండి ప్రైస్ అప్ సైడ్ వచ్చిందా, ఏం జరుగుతుంది? ఇక్కడ లైట్ ఫాలో అవుతూ ఉందండి. ఇక్కడ మనకి బయింగ్ ఎంట్రీ సెటప్ ఏం రాలేదు. నెక్స్ట్ గమనించండి ప్రైస్ అప్ సైడ్ వచ్చింది. ఇక్కడ ఏదైతే హై చేసుకుందో ప్రైస్ ఆ హై దగ్గరికి మళ్ళీ వచ్చిందండి. ఓకేనా? ఈ హై అనేది మార్కెట్ అప్ సైడ్ బ్రేక్ ఇచ్చింది అనుకోండి ఒక మంచి గ్రీన్ క్యాండిల్తో, బయర్స్ వచ్చారండి. ఇక్కడ మనం బయింగ్ ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకుంటాం. కాకపోతే ఆ జోన్ దగ్గరకు వచ్చినప్పుడు ప్రైస్లో ఏం జరుగుతుందని మీరు గమనించారనుకోండి, ఇక్కడ అనమాట ఏముంది మనకి బయింగ్ స్ట్రెంత్ అనేది తగ్గిపోతుందండి. అంటే గ్రీన్ క్యాండిల్స్ అనేవి చిన్న చిన్నవి పడతాయి అనమాట. దీన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు మనం? బయర్స్ లేరు, బయర్ స్ట్రెంత్ కొంచెం తక్కువ ఉందని అర్థం చేసుకోవచ్చు కదా. నెక్స్ట్ గమనించండి ప్రైస్ అనేది ఫాల్ అయిపోయిందండి. ఇక్కడ బయింగ్ ఎంట్రీ సెటప్ వచ్చిందా? ఇక్కడ కూడా మనకి బయింగ్ ఎంట్రీ సెటప్ అనేది రాలేదండి. ఈ రోజు ఓవరాల్ గా మీరు ప్రైస్ ని గమనించారనుకోండి, మనకి ఎటువంటి ఎంట్రీ సెటప్స్ అనేది రాలేదండి. బయింగ్ సైడ్ అయినా సరే సెల్లింగ్ సైడ్ అయినా సరే మన అనాలిసిస్ ప్రకారం మనం బయింగ్ సైడ్ ఉన్నాం కదా, కాబట్టి బయింగ్ ఎంట్రీస్ కోసం చూసాము. బయింగ్ ఎంట్రీస్ దొరకలేదు కాబట్టి ఈ రోజు ఎటువంటి ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోలేదండి మనం. దాంతోపాటు ప్రైస్ అనేది ఒక రేంజ్ లో ఉంది కదా, రేంజ్ లో ఉన్నప్పుడు చిన్న చిన్న మూవ్మెంట్ వస్తుంది కాబట్టి మీరు ఎట్ సైడ్ ఎంట్రీస్ తీసుకున్నా సరే చిన్న చిన్న ప్రాఫిట్స్ తోనే ఎగ్జిట్ అవ్వాల్సి ఉంటుందండి. లేకపోతే స్టాప్ లాస్ హిట్ అవ్వడానికి కూడా పాసిబిలిటీ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట మార్కెట్ అనేది ఒక రేంజ్ లో ఉంటున్నప్పుడు. ఓకే, మనం రేపటి అనాలిసిస్ కి మూవ్ అవుదాం అండి. మనం ఏం చేస్తాం, డైలీ చార్ట్ లో చెక్ చేసుకుంటాం కదా, డైలీ చార్ట్ లో చెక్ చేసుకుందాం అండి ఇప్పుడు. ఓకే, ఇప్పుడు మనం నిఫ్టీ డైలీ టైమ్ ఫ్రేమ్ లోకి వచ్చామండి. ఈ రోజు గమనించండి మనకి ఏ క్యాండిల్ ఫామ్ అయింది. ఇక్కడ ఒక మంచి రెడ్ క్యాండిల్ అనేది ఫామ్ అయిందండి. కాకపోతే ఈ క్యాండిల్ ఎలా ఫామ్ అయింది అనేది మీరు గమనించాలండి. ఇక్కడ చూడండి ప్రైస్ అనేది గ్యాప్ అప్ అయిన తర్వాత రెడ్ క్యాండిల్ అనేది ఫామ్ అయిందండి. అంటే గ్యాప్ అప్ లో ఎవరు ఉంటారు అనేది అర్థం చేసుకోవచ్చు. మనం బయర్స్ ఉంటారని అర్థం చేసుకోవచ్చు కదా. నిన్న వీడియోలో కూడా ఇదే పాయింట్ డిస్కస్ చేసుకున్నాం అండి మనం. లాస్ట్ క్యాండిల్ కూడా ఎలా పడిందండి మనకి, గ్యాప్ అప్ అయ్యి ఫాల్ అనేది వచ్చిందనమాట. ఈ రోజు క్యాండిల్ ఎలా పడింది మనకి, గ్యాప్ అప్ అయ్యి ఫాల్ అనేది వచ్చిందనమాట. ఇక్కడ గ్యాప్ అప్స్ లో మనకి
బయర్ స్ట్రెంత్ కనిపిస్తుంది కాబట్టి మార్కెట్ లైట్గా అప్సైడ్ మూవ్మెంట్ ఇవ్వడానికి పాసిబిలిటీ ఉంది అని అర్థం చేసుకుంటున్నాం అండి మనం. దాంతోపాటే ఇక్కడ మీరు లోలు అనేవి గమనించారనుకోండి, లోన్ అనేవి దగ్గర అయిపోతూ ఉన్నాయండి. ఇక్కడ మీరు సెల్లర్స్ మైండ్ సెట్లో ఆలోచించండి. మీరు సెల్లర్ అనుకోండి, అగ్రెసివ్ సెల్లర్, ఏం చేయాలి, మీరు ప్రైస్ అనేది ఫాల్ చేస్తూ ఉండాలండి. అంటే లోలు అనేవి దూరంగా ఉంటాయి అనమాట అగ్రెసివ్ ఫాల్ వస్తున్నప్పుడు. కాకపోతే ఇక్కడ ఏం జరుగుతుంది, లోలు అనేవి దగ్గర అయిపోతున్నాయండి. దగ్గర అవుతున్నాయి అంటే సెల్లింగ్ స్ట్రెంత్ అనేది వీక్ అవుతుంది అనమాట. అలాగ అర్థం చేసుకోండి మీరు. కాబట్టి ఇక్కడ 2 పాయింట్స్ మనం గమనించామనుకోండి, సెల్లర్స్ అనే వాళ్ళు వీక్ అవుతున్నారు, ఫస్ట్ పాయింట్ అది. దాంతోపాటే ఇక్కడ గ్యాప్ అప్ లో మనకి బయింగ్ స్ట్రెంత్ అనేది కనిపిస్తుంది కదా. ఈ 2 పాయింట్స్ మనం కన్సిడర్ చేసుకున్నాం అనుకోండి, మార్కెట్ లో బయింగ్ రావడానికి పాసిబిలిటీ ఉంది అని అర్థమవుతుందండి మనకి. దీన్ని ఇంకా క్లియర్ గా మనం హవర్లీ చార్ట్ లోకి వెళ్ళి డీటెయిల్ గా అనాలిసిస్ చేసుకుందాం అండి ఇప్పుడు. ఓకే, ఇప్పుడు మనం నిఫ్టీ హవర్లీ చార్ట్ లోకి వచ్చామండి. ఇక్కడ మనం 3 days ని గమనించాం అనుకోండి, ఏం జరుగుతుంది అనేది. ఫస్ట్ రోజు చూడండి, ఇక్కడ మనకి ఫాల్ అనేది కనిపించిందండి. నెక్స్ట్ రోజు ఏముంది, మనకి కొంచెం వోల్టాలిటీ అనేది కనిపించిందండి. ఈ రోజు ఏముంది, మనకి ఒక చిన్న రేంజ్ లో అనేది ఉండిపోయిందండి ప్రైస్. ఓవరాల్ గా మీరు గమనిస్తే ఇదేంటిది, ఒక డౌన్ ట్రెండ్ అండి. అంటే సెల్లర్స్ అనే వాళ్ళు అగ్రెసివ్గా ఉంటారనమాట. సెల్లర్స్ అగ్రెసివ్గా ఉన్నప్పుడు ప్రైస్ లో ఏం జరగాలి, నిన్న చెప్పుకున్నాం ఆల్రెడీ, ప్రైస్ అనేది లోలో క్రాస్ అవుతూ వెళ్ళిపోవాలండి డౌన్ సైడ్. ఓకేనా. కాకపోతే ఇక్కడ ఏం జరుగుతుంది, మీరు గమనిస్తే ఈ ఏరియాలో ప్రైస్ అనేది ఆగిపోయిందండి. అంటే సెల్లింగ్ స్ట్రెంత్ అనేది తగ్గిపోతుంది అనమాట. ఎలా అర్థమవుతుంది మనకి సెల్లింగ్ స్ట్రెంత్ తగ్గిపోతుందని, ఇక్కడ క్యాండిల్స్ ని గమనించండి. ఈ క్యాండిల్స్ ఎలా ఉన్నాయి, మనకి పెద్ద రెడ్ క్యాండిల్స్ అనేవి ఉన్నాయి కదా. కానీ ఈ రోజు మీరు క్యాండిల్స్ గమనించారనుకోండి, సైజ్ అనేది తగ్గిపోయిందండి. అంటే సెల్లింగ్ ప్రెజర్ అనేది తగ్గిపోతూ వస్తుంది అనమాట. ప్రైస్ డౌన్ సైడ్ వస్తున్నప్పుడు సెల్లర్స్ తగ్గిపోతున్నారు కాబట్టి ప్రైస్ ఇక్కడ నుంచి రివర్స్ అవ్వడానికి పాసిబిలిటీ ఉంది అని అర్థం చేసుకుంటామండి. ప్రైస్ ఎప్పుడు అప్సైడ్ మూవ్మెంట్ ఇవ్వడానికి పాసిబిలిటీ అనేది ఉందని మనం గమనిస్తే, ఇక్కడ చూడండి ఒక హై ఉంది కదా, రీసెంట్ హై. ఈ హైని మార్కెట్ ఎప్పుడైతే అప్సైడ్ బ్రేక్ చేసిద్దో ఇక్కడ నుంచి అప్సైడ్ మూవ్మెంట్ ఇవ్వడానికి పాసిబిలిటీ అనేది ఉందండి. దాంతోపాటే ఇక్కడ మనకి ఒక ట్రెండ్ లైన్ అనేది ఉందండి. ఈ ట్రెండ్ లైన్ కానీ మార్కెట్ ఒక మంచి గ్రీన్ క్యాండిల్ తో బ్రేక్ ఇచ్చింది అనుకోండి, అక్కడ నుంచి కూడా మార్కెట్ అప్సైడ్ మూవ్మెంట్ ఇవ్వడానికి పాసిబిలిటీ అనేది ఉందండి. ఇక్కడ మీరు గమనించాల్సిన పాయింట్ ఏంటండి, మనం బయింగ్ సైడ్ ఎప్పుడు అంటున్నాం, బయర్స్ అనే వాళ్ళు అగ్రెసివ్ అవుతున్నారండి. ఒక మంచి గ్రీన్ క్యాండిల్ అవ్వచ్చు, లేదు ఒక లెవెల్ అవ్వచ్చు, లేదు ఒక ట్రెండ్ లైన్ అవ్వచ్చు. ఇలా జరిగినప్పుడు మాత్రమే మార్కెట్లోకి బయర్స్ వచ్చారు అని అర్థం చేసుకొని బయింగ్ సైడ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకుంటామండి. మనం అనేసుకోకూడదు మార్కెట్ ఇక్కడ నుంచి అప్ సైడ్ వెళ్ళిపోద్ది కాబట్టి ఓపెన్ అవ్వగానే బయింగ్ సైడ్ తీసుకుంటా అని. బయర్స్ వచ్చారు అని తెలిసినప్పుడు మాత్రమే మనం బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకుంటాం. ఇక్కడ మా ఎక్స్పీరియన్స్ తో మీకు ఒక పాయింట్ అనేది షేర్ చేస్తాం, గమనించండి. ఇక్కడ ఎలా ఉందండి, మనకి ప్రైస్ ఒక చిన్న రేంజ్ లో అవుతూ ఉంది కదా. ఎప్పుడైతే మార్కెట్ ఈ రేంజ్ ని డౌన్ సైడ్ బ్రేక్ ఇచ్చిద్దో, ఇక్కడ ఏం థింక్ చేస్తారు, అందరూ సెల్లింగ్ సైడ్ అనేది థింక్ చేస్తారండి. అంటే మార్కెట్ ఇక్కడ నుంచి ఫాలో అవడానికి పాసిబిలిటీ ఉంది అని అర్థం చేసుకుంటారు. కాకపోతే ఏం జరిగిద్దంటే, ఈ లెవెల్ ని బ్రేక్ అయిన వెంటనే ప్రైస్ మళ్ళీ రివర్స్ అయిపోద్దండి. రివర్స్ అయిపోయి అక్కడ నుంచి మళ్ళీ బయింగ్ మూవ్మెంట్ అనేది కనిపిస్తుంది అనమాట మనకి. దీన్ని ఇంకా క్లియర్ గా మనం 5 minutes లోకి వెళ్ళి జోన్స్ తో పాటు అనాలిసిస్ చేసుకుందాం అండి ఇప్పుడు. ఓకే, ఇప్పుడు మనం నిఫ్టీ 5 minutes చార్ట్ లోకి వచ్చామండి. రేపటి అనాలిసిస్ ని గమనించాం అనుకోండి, మనం ప్రైస్ ఇక్కడ క్లోజ్ అయింది కదా, మన లెవెల్ దగ్గర క్లోజ్ అయిందండి 24,650. ఈ జోన్ ఎప్పుడైతే మార్కెట్ డౌన్ సైడ్ బ్రేక్ ఇచ్చిద్దో, ఈరోజు ఒక లో అనేది చేసుకుంది కదా ప్రైస్, ఈ లెవెల్ని మార్కెట్ డౌన్ సైడ్ బ్రేక్ ఇచ్చినా సరే ఇక్కడ మీరు సెల్లింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవద్దండి. ఎందుకు ఇక్కడ సెల్లింగ్ ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోవద్దు, ఇందాక డిస్కస్ చేసుకున్న పాయింట్స్, ఆ పాయింట్స్ అనేది అప్లై చేసుకోవచ్చండి మీరు. ఎప్పుడైతే ప్రైస్ లోకి వస్తుందో ఇక్కడ మనకి సపోర్ట్ జోన్ అనేది ఉందండి 24,500 అండి. ఈ జోన్ దగ్గర మీరు బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చండి. లేదు మార్కెట్ అనేది ఈ జోన్ కూడా డౌన్ సైడ్ బ్రేక్ ఇచ్చింది అనుకోండి ఒక మంచి రెడ్ క్యాండిల్తో, అక్కడ నుంచి మీరు సెల్లింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చండి. కాకపోతే ఇక్కడ సెల్ చేయకుండా ప్రైస్ని రీటెస్ట్ అవ్వనివ్వండి. ఈ లెవెల్ని రీటెస్ట్ అయినప్పుడు మీరు సెల్లింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చండి మీ సెటప్ వచ్చినప్పుడు. లేదు ప్రైస్ అనేది అప్ సైడ్ వస్తూ ఉందనుకోండి, అప్ సైడ్ వస్తుంటే ఇక్కడ గమనించండి, ఈరోజు రీసెంట్ స్వింగ్ లాగా చెప్పుకున్నాం కదా, ఒక హైల్ చేసుకుందండి మార్కెట్. ఇది మొత్తం కూడా ఒక చిన్న రేంజ్ లా కన్సిడర్ చేసుకోండి. ఈ రేంజ్ మార్కెట్ ఎప్పుడైతే అప్ సైడ్ బ్రేక్ చేసిద్దో ఒక మంచి గ్రీన్ క్యాండిల్ తో, అంటే ఇక్కడ ఈ హైలు ఉన్నాయి కదా, ఈ హైల్ని ఇక్కడ నుంచి మార్కెట్ అప్ సైడ్ మూవ్మెంట్ ఇవ్వడానికి పాసిబిలిటీ అనేది ఉందండి. ఎక్కడ వరకు ఉంది, మనకి నెక్స్ట్ రెసిస్టెన్స్ జోన్ అనేది ఉంది కదా, ఇక్కడ ఎంత ఉంది మనకి 24,750 అండి. ఈ జోన్ దగ్గర మీరు సెల్లింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవద్దండి. ఎందుకంటే మార్కెట్ ఈ లెవెల్ వరకు వచ్చింది అనుకోండి, అక్కడ నుంచి కూడా మళ్ళీ బయింగ్ ప్రెజర్ రావడానికి పాసిబిలిటీ ఉంది అని అర్థం చేసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ సెల్లింగ్ ఎంట్రీ అనేది అవాయిడ్ చేస్తున్నాండి మనం. ఓకేనా. ఎప్పుడైతే మార్కెట్ ఈ లెవెల్ అప్ సైడ్ బ్రేక్ ఇచ్చిద్దో ఒక మంచి గ్రీన్ క్యాండిల్తో, అక్కడ నుంచి మీరు బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చండి. ఎక్కడ వరకు, నెక్స్ట్ మన రెసిస్టెన్స్ జోన్ అనేది ఉంది కదా, ఇక్కడ ఎంత ఉంది మనకి 24,920 అండి. ఈ జోన్ దగ్గర మీరు సెల్లింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మనం బ్యాంక్ నిఫ్టీ హవలీ చార్ట్లోకి వచ్చామండి. ఇక్కడ మనం ప్రైస్ని గమనించాం అనుకోండి, ఏముంది మనకి ఇందులో కూడా ఒక రేంజ్ అనేది చేసుకుందండి. ఈ రేంజ్ ఎక్కడ జరిగింది అని మీరు గమనించారనుకోండి, ఇక్కడ చూడండి
ప్రైస్ అనేది అప్ సైడ్ వచ్చి రేంజ్ చేసిందండి. ఓకేనా, ఇది మీకు ఫ్లాగ్ లాగా కనిపిస్తుందా? ఇలాగైనా అర్థం చేసుకోవచ్చు మీరు. లేదంటే ఇక్కడ మీరు ట్రెండ్ని గమనించవచ్చండి. ఏముంది ఇక్కడ? ప్రైస్ అప్ సైడ్ వచ్చింది, లో అయింది, అప్ సైడ్ వచ్చింది, లో అయింది, అప్ సైడ్ వచ్చింది, లో అయింది. ఈ లో అనేది బ్రేక్ అవ్వట్లేదు కదా, అంటే ప్రైస్ అప్ సైడ్ మూవ్మెంట్ ఇవ్వడానికి పాసిబిలిటీ ఉంది అని అర్థం చేసుకోవచ్చు అండి. అంటే మార్కెట్లోకి బయింగ్ స్ట్రెంత్ ఉంది ప్రెసెంట్ అని అర్థం చేసుకోవచ్చు. మరి ఎప్పుడు బై సైడ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవాలి మనం? ఇక్కడ హై అనేది చేసుకుంది కదా మార్కెట్, ఈ హైని ఎప్పుడైతే ప్రైస్ అప్ సైడ్ బ్రేక్ ఇచ్చిందో ఒక మంచి గ్రీన్ క్యాండిల్తో, అక్కడ నుంచి మీరు బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు అండి. లోలు బ్రేక్ అవ్వట్లేదు కాబట్టి ఎప్పుడైతే హై బ్రేక్ చేసిద్దో ప్రైస్ అప్ సైడ్ మూవ్మెంట్ ఇవ్వడానికి పాసిబిలిటీ అనేది ఉంది. ఇలా అర్థం చేసుకోండి మీరు. నెక్స్ట్ రెసిస్టెన్స్ జోన్ ఎక్కడ ఉందంటే ప్రైస్ అప్ సైడ్ మూవ్ అవుతుంటే 55K అండి. ఈ జోన్ దగ్గర మీరు సెల్లింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. లేదు మార్కెట్ ఈ జోన్ కూడా అప్ సైడ్ బ్రేక్ ఇచ్చింది అనుకోండి ఒక మంచి గ్రీన్ క్యాండిల్తో, మనకి నెక్స్ట్ రెసిస్టెన్స్ జోన్ ఎక్కడ ఉందండి? ఇక్కడ ఉందండి, 55,300 అండి. ఈ జోన్ వరకు రావడానికి పాసిబిలిటీ ఉంది. ఇక్కడ మీరు సెల్లింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. లేదు మార్కెట్ అనేది ఇక్కడ రేంజ్ అని చెప్పుకున్నాం కదా, ఈ రేంజ్ డౌన్ సైడ్ బ్రేక్ ఇచ్చింది అనుకోండి ఒక మంచి రెడ్ క్యాండిల్తో, ఇక్కడ నుంచి మీరు సెల్లింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు అండి. ఎందుకు సెల్ సైడ్ ప్లాన్ చేసుకోవచ్చు? ఇక్కడ మనం ఏదైతే బయింగ్ ప్రెజర్ కనిపిస్తుంది అనుకుంటున్నామో ఆ బయర్స్ మొత్తాన్ని కూడా సెల్లర్స్ డామినేట్ చేశారు కదా, అందుకని ప్రైస్ ఫాల్ రావడానికి పాసిబిలిటీ ఉంది కాబట్టి సెల్లింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఎక్కడి వరకు పాసిబిలిటీ అనేది ఉంది మనకి ఫాల్ రావడానికి? నెక్స్ట్ సపోర్ట్ జోన్ అనేది ఉంది కదా, 54,230 అండి. ఈ జోన్ దగ్గర మీరు బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మనం సెన్సెక్స్ అవలీ చార్ట్లోకి వచ్చామండి. ఇక్కడ చార్ట్ని గమనించండి, సేమ్ నిఫ్టీ లాగానే ఉంటుందండి. ప్రైస్ డౌన్ సైడ్ మూవ్ అయిందా, వాలటిలిటీ కనిపించింది, ఒక రేంజ్లో అనేది ఉందన్నమాట. ఇలాగే సైకాలజీని అనేది అర్థం చేసుకోండి. నిఫ్టీలో సైకాలజీ ఎలాగైతే ప్లే అవుతుందో సెన్సెక్స్లో కూడా అదే సైకాలజీ ప్లే అవుతుందండి. క్యాండిల్స్ కూడా అలానే ఫామ్ అవుతాయి అనమాట. అంటే బయర్ సెల్లర్స్ కూడా అలానే బిహేవ్ చేస్తారు. కాబట్టి రెండు చార్ట్స్ని మీరు డిఫరెంట్గా చూడకుండా అక్కడ ఏం జరుగుతుంది అన్న సైకాలజీని మాత్రమే గమనించండి మీరు. ఓకే, ఇప్పుడు మనం లెవెల్స్ అనేవి గమనిద్దామండి. సెన్సెక్స్లో ఫస్ట్ రెసిస్టెన్స్ జోన్ ఎక్కడుంది మనకి? ఇక్కడ ఉందండి, 80,600 అండి. దాని తర్వాత ఎక్కడుంది? ఇక్కడ ఉందండి, 80,900. ఇది కూడా అప్ సైడ్ బ్రేక్ ఇచ్చింది అనుకోండి. నెక్స్ట్ రెసిస్టెన్స్ జోన్ ఎక్కడ ఉంది మనకి? ఇక్కడ ఉందండి, 81,300 అండి. లేదు ప్రైస్ అనేది ఫాలో అవుతూ వస్తుంది అనుకోండి, ఫస్ట్ సపోర్ట్ జోన్ ఎక్కడ ఉందండి మనకి? ఇక్కడ ఉందండి, 79,777 అండి. దాంతోపాటు ఇక్కడ గమనించండి, ప్రైస్ అనేది ఒక లో చేసుకుంది కదా, మన సపోర్ట్ జోన్ కూడా దగ్గర ఉందండి. దీని మొత్తాన్ని కూడా మీరు ఒక బయింగ్ జోన్ లాగా కన్సిడర్ చేసుకోవచ్చు అండి. ఓకేనా, ఇక్కడ లెవెల్ ఉంటుంది మనకి, క్లోజింగ్ జోన్ దగ్గరే ఉందండి, 80,350 అండి. ఇవి మన సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ అండి. ఈ జోన్స్ దగ్గరకు వచ్చినప్పుడు ఏం జరుగుతుంది ప్రైస్లో అనేది అర్థం చేసుకొని మీ సెటప్ వచ్చింది అనుకోండి, ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోండి రిస్క్ రివార్డ్ ఫాలో అవుతూ. ఇక్కడ మీరు వీడియోస్లో గమనించారనుకోండి, అనాలిసిస్ అనేది చాలా సింపుల్గా చెప్తున్నట్టు అనిపిస్తుందండి మీకు. కాకపోతే మేము పర్సనల్గా చేసేది అయితే కొంచెం అడ్వాన్స్ లెవెల్లోనే ఉంటుందండి. అనాలిసిస్ అయినా సరే, ట్రేడింగ్ అయినా సరే. మేము చెప్పాం కదా వాల్యూమ్స్తో ట్రేడ్ చేస్తామండి, అది కూడా కంబైన్ చేస్తామండి మేము చార్ట్ని చూసేటప్పుడు. చార్ట్ ట్రేడింగ్ అవ్వచ్చు, సైకాలజీ కూడా అవ్వచ్చు. మాకు వచ్చిన ప్రతి పాయింట్ యూట్యూబ్ వీడియోలో అయితే డిస్కస్ చేయలేం కదా, అందుకే మేము క్లాసెస్ అనేది కండక్ట్ చేస్తున్నాం అండి. క్లాసెస్లో మేము ఎలా థింక్ చేస్తాం, అడ్వాన్స్ లెవెల్లో వాల్యూమ్ సైకాలజీ ఎలా ఉంటుంది, మన సైకాలజీ ఎలా ఉండాలి అనేది కూడా చాలా డీటెయిల్గా క్లాసెస్లో అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తామండి. ఎవరికైతే ఇంకా ఎక్కువ నేర్చుకోవాలి ట్రేడింగ్ గురించి అనే ఇంట్రెస్ట్ అయితే ఉంటుందో వాళ్ళందరూ క్లాసెస్లో అయితే జాయిన్ అవ్వచ్చండి. మీరు కట్టిన ప్రతి రూపాయికి వాల్యూ అనేది ప్రొవైడ్ చేస్తామండి మేము. ఓకే, నా అనాలిసిస్ కనుక నచ్చినట్టయితే వీడియోకి అయితే లైక్ చేయండి, అండ్ డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.